శ్రీమన్నారాయణ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు మనం ధనుర్మాసంలో 27వ పాసురానికి వచ్చాము. ఈ పాసురం యొక్క అర్థాన్ని చూద్దాం. దీన్ని కోడారై పాసురం అని అంటారు. అర్థాన్ని చూద్దాం. తనతో కూడని శత్రువులను జయించడి కళ్యాణ గుణసంపద గల గోవింద, నిన్ను కీర్తించి వ్రత సాధనముకు పరయేను వాద్యమును పొందదలిచిన ఘన సన్మానమును లోకులందరూ పొగడటి తీరులో ఉండవలెను. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు, బాహువులకు దండకడియములు, చెవి క్రింది భాగమున దాల్చెడి దిద్దు, పై భాగమున పెట్టుకునేటి కర్ణ పువ్వులు, కాలి అందియలు మొదలగు అనేక ఆభరణములను మేము దాల్పవలేను. తరువాత మంచి చీరలను దాల్పవలేను. దాని తరువాత పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి ఆ మధుర పదార్థము మోచేతి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చొని చల్లగా హాయిగా భుజింపవలెను అని గోపికలు తమ వ్రత ఫలమును ఇందు వివరించితిరి. అసలు యాక్చువల్గా ఈ రోజుతో వ్రత సమాప్తి అయిపోయినట్లే. అంటే మనకి 2వ పాసురంలో వయ్యత్తు ఆళ్వీర్గాల పాసురంలో చెప్తారు కదా, మేము ఆభరణములను దాల్చము, పువ్వులు ముడుచుకొనము, కాటుక పెట్టుకొనము అని చెప్పారు కదా. మరి వ్రతం కంప్లీట్ అయ్యే వరకు ఇవేవి దాల్చకూడదు కదా. కానీ ఈరోజు దాల్చారు, ఇవన్నీ ఆభరణాలన్నీ దాల్చారంటే ఈ రోజుతో వ్రత సమాప్తి అనమాట. అంటే రేపు చల్దులు ఆరగించుట, మిగతా సిత్తం సిరికాలే వంగక్కడైళ్ళ పాసురాలు రెండు కూడా ఫలసిద్ధి అనమాట. అంటే ఈ వ్రతం చేసినందుకు పొందే ప్రయోజనం ఏంటో చెప్పే పాసురాలు. ఈరోజు ఈ ఆభరణాలన్నీ దాల్చి కన్నయ్యతో కూర్చొని మోచేతి వెంబడి నెయ్యి కారినట్లుగా పరమాన్నాన్ని భుజించారు. దీని యొక్క అర్థమేమో చూద్దాం. అంటే కంకణములు దాల్చాము చేతులకి అని చెప్తున్నారు. కంకణములు అంటే ఆచార్యులు సమాశ్రయణం చేసేటప్పుడు చేతికి కంకణం కడతారు కదా, ఆ కంకణం దాల్చాము అని చెప్తున్నారు. అలాగే మెడలో ఆభరణములు దాల్చామంటున్నారు. అంటే తులసిమాల ఇస్తారు కదా, ఆ తులసిమాల ధరించినట్లుగా భావన. అలాగే కింద పెట్టుకునే చెవిదిద్దులు, ఇది మనకి ఆచార్యులు సమాశ్రయములప్పుడు చెవిలో మంత్రం చెప్తారు కదా, అది. పైన కర్ణ పువ్వులు అవి 2 ఉంటాయి అన్నమాట. అంటే కర్ణ పువ్వులు దాల్చామంటున్నారు కదా, అదేమిటి అంటే ద్వైమంత్రము. అలాగే కాలికి అందేలు దాల్చాము అంటున్నారు, అదేమిటి అంటే చరమ శ్లోకము. ఇలా ఆచార్యులతోటి సమాశ్రయణం పొంది భగవంతుని పొందాము అని చెప్పి ఈరోజు చెప్తున్నారనమాట. అలాగే ఈ పాయసము, పాలు అన్నము నెయ్యి కలిపి వండిన మధుర పదార్థమును కూర్చొని చల్లగా హాయిగా భుజించాము అని చెప్తున్నారు. అలాగే నీతోటి ఘన సమ్మానమును పొందాము అని చెప్తున్నారు. అంటే ఆనాడు త్రేతాయుగంలో శ్రీ పట్టాభిషేకం తరువాత ఇంద్రుడు సమర్పించిన ముత్యాల హారమును సీతాదేవి చేతికిస్తే సీతాదేవి అది హనుమకి కానుకగా ఇచ్చిందనమాట, హనుమంతునికి. అంటే ఈ సమ్మానం కూడా నీ చేతుల మీదుగా కాకుండా మా నీలాదేవి చేతుల మీదుగా, మా అమ్మ చేతుల మీదుగా పొందాలి స్వామి అని చెప్పి వీళ్ళు కోరుతున్నారు. అంటే ఆ రోజున ఇంద్రుడు పంపించిన మాలను శ్రీరాముడు సీతమ్మకిచ్చి ప్రదేహి శుభగే హారం ఎస్య తుష్టాసి భామ్ని, ఓ సీతే నీవెవరి పౌరుష పరాక్రమ బుద్ధులచే సంతోషమును పొందితవో వారికి వసంగము అనెను. అప్పుడు ఆమె వాయుపుత్రుడకు హనుమనకు హారమునిచ్చెను. అట్లే శ్రీకృష్ణ నీవు కూడా మా అమ్మ ద్వారా మమ్మల్ని సమ్మానించవలెనని కోరుచున్నారు. ఇంకా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ప్రపన్నుడు ఆచార్య సమాశ్రయణం చేసిన వారికి కంకణానంతరము భుజములకు అలంకారముగా శంకుచక్రములను ధరిస్తారు కదా. ఆ సమాశ్రయణం పొందిన తర్వాత భుజములకు అలంకారం చేసుకున్నామని చెప్తున్నారు. ఆ భుజములకు చేసిన అలంకారం ఏంటంటే శంకుచక్రములతో తాప సంస్కారం చేస్తారు కదా, ఆ తాప సంస్కారం గురించి చెప్తున్నారనమాట. ఇంకా ఏమి చెప్తున్నారంటే ఇక్కడ
ఈ సమాశ్రయనామం గురించి చెప్పారు. తర్వాత ఇంకో విషయం కూడా చెప్తున్నారు. నిన్నటి పాసురంలో మాలె అను పాసురంన శంఖము పర మంగళాశాసన పరులు మంగళదీపము ధ్వజము వితానము కోరుడ్చే సర్వేశ్వరుని స్వరూపంతో సమానము రూపము జీవునకు కూడా ప్రాప్తించునని సూచింపబడినది. పరమాత్మతో పరమ సామ్యం నందిన వారై ముక్తులై జీవులు పరమాత్మ యొక్క పరిక్రమల వంటి పరిక్రమలు కలవారై ఉందరు. అలాగే జీవుడు విరజాస్నానం చేయగానే శ్రీ వైకుంఠనాథుడే ఆభరణములు వస్తువులు అంగరాగములు ధరించిన అప్సరసలచే జీవునకు బ్రహ్మాలంకారం చేయించును. ఆ అలంకరణమే ఈ పాసురమున ముందు భాగమున వివరింపబడింది. తరువాత ముక్తపరుషుడు పరంపదము నుండి నిత్యసూరులతోనూ శ్రీ వైకుంఠనాథునితో చేరి సంసార తాపం అడిగి చల్లగా నుండినట్లు పరమ భోగ్యమగు ఆ భగవానుని కళ్యాణ గుణములను పరమప్రీతితో అనుభవించుచును. అందుచే ఈ పాసురమున గుణానుభవమును సూచించును. ప్రదేశాంతరమున దేహాంతరంతో అనుభవించు ఈ పరమ సామ్యాపత్తిని గుణానుభవమును గోపికలు ఇచ్చటనే ఈ శరీరముతోనే మార్గశీర్ష స్నానము చేయగానే తమకు ప్రసాదించవలనని ఈ 2 పాసురముల్లో అర్థించున్నారు. అలాగే ఈరోజు మనకి ఈ కోడారై పాసురం అంటారు కదా, ఈ కోడారై పాసురం రోజున ప్రసాదం అని ఇక్కడ ఈ గంగాళంతో ప్రసాదాన్ని ఏర్పాటు చేశాము. ఇవి వస్త్రాలు కావాలన్నారు, వస్త్రాలు, ఈ హారాలు చెవిదుద్దులు కావాలన్నారని ఇవన్నీ ఏర్పాటు చేసాం అన్నమాట. ఇక్కడ అంటే ఈ కోడారై పాసురానికి ప్రసిద్ధి ఏమిటి అంటే 108 గంగాళాలతో పాయసాన్ని సమర్పించుట. అసలు ఈ ఆచారం ఎందుకు వచ్చిందంటే ఆండాళ్ళ తల్లి రంగనాథుని చేరుకోవటానికి తిరుమాలనం సోరేలే సుందరబాహు పెరుమాళ్ళకి 108 గంగాళాలతో పాయసం సమర్పిస్తానని మొక్కుకుంటుంది. ఆ మొక్కు తీర్చకుండానే ఆమె రంగనాథునిలో ఐక్యం చెందుతుందన్నమాట. అప్పుడు రామాంజులు ఆ తర్వాత కాలంలో రామాంజులకి ఈ విషయం తెలిసి అయ్యో పెళ్ళి కాకముందు ఇలా మొక్కుకొని తీర్చకుండా రంగనాథునిలో ఐక్యమైపోయింది కదా అమ్మ, ఆ కోరికని మనం తీర్చాలి అని 108 గంగాళాలతో సుందరబాహు పెరుమాళ్ళకి పాయసం సమర్పించి మళ్ళీ ఆ తరువాత శ్రీ విల్లిపుత్తూరు అమ్మ సన్నిధికి వేయించేసి అమ్మ నీ కోరిక నేను తీర్చాను అని ఆండాళ్ళ తల్లికి వివరిస్తే ఆ కోవెల లోపల ఉన్న ఆండాళ్ళ తల్లి బయట మండపంలోకి నడిచి వచ్చి కోయిల్ అన్నా అని పిలిచిందట. అంటే రామానుజుల్ని అన్నా అని సంబోధించింది అమ్మ. అందుకే అమ్మ నామంలో యతిరాజ సహోదరి నమః అని వస్తుంది. అందుకే మనం కోడారై పాసురం రోజున గంగాళాలతో పాయసం అంటే ఎవరికి వీలైనన్ని 9, 11, 5 అట్లా సమర్పించుకుంటారనమాట. మేమైతే 11 గంగాళాలతో పాయసం సమర్పించాము. అది ఉదయం పెరుమాళ్ళ దగ్గర సమర్పించాము. ఇది మామూలుగా ఇక్కడ అర్థం కోసం భావం కోసం అని ఇక్కడ పాయసం ఇలా ఒక గంగాళంతో పెట్టామన్నమాట. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువల్గళియే శరణం.